మనీ స్కామ్ ఈ పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది కదా. అవును, 20 ఏళ్ల క్రితం వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిన అదే ప్రాంతంలో మరో స్కామ్ వెలుగు చూసింది. అప్పుడు వారి దారి, ఇప్పుడు వీరి దారి రెండూ ఒకటే. సామాన్య మధ్య తరగతి ప్రజలను దోచుకోవటమే వీరి టార్గెట్. లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు, నెలకి 6 నుంచి 15,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికిన ఘరానా మోసం అక్కడ వెలుగు చూసింది. ఊరికి వస్తే ఎంత దూరమైనా వెళ్లే మనోళ్ళు అక్కడికి కూడా క్యూలు కట్టేశారు. ఇంకేముంది, ప్రస్తుతం మోసపోయామని గ్రహించి లబోదిబోం అంటున్నారు. ఇంతకీ ఈ స్కామ్ ఏంటి, ఇది ఎక్కడ జరిగింది, వాట్స్ ది స్టోరీ? నయా జమానా నయా మాల్, డబ్బు జబ్బు, ఇదే ఇప్పుడు ట్రెండ్. అవును, పైసలంటే అందరికిష్టమే. దీనికి అమీర్ గరీబ్ అని తేడానే లేదు. కరెన్సీ కట్టలు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే లేకుంటే చీమైన చిటుక్కుమనదు అనే రీతిలో మారింది ఈ జమానా. మనీ విత్ ఎనీథింగ్స్ అన్నట్టు నడుస్తోంది సమాజం. డబ్బు లేనిదే ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. దీంతో కొందరు అంటే కోట్లకు పరిగెడితే మరికొందరు ఈ జబ్బును ఒంటబెట్టుకుని అక్కడే ఉండిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇంకొందరు మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ₹1,00,000 స్కాన్ చేసిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వాళ్ళ టార్గెట్ కామన్ పీపుల్స్. ముందు డబ్బు ఆశ చూపుతారు. ₹1,00,000 పెడితే చాలు, నెలకంతిస్తాం ఇంతిస్తామంటూ నమ్మబలుకుతారు. పక్కా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ పథకం ప్రకారం వారు పనిచేస్తారు. ₹1,00,000 పెట్టుబడి పెట్టండి, నెలకు 6 నుంచి 15,000 రూపాయల వరకు చెల్లిస్తామని నమ్మిస్తారు. ఆ తర్వాత చేతులెత్తేస్తారు. తాజాగా ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో వెలుగు చూసింది. 3 నెలలకోసారి చెల్లింపులు చేస్తామని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు. ఏడాదిలోపు తాము కట్టిన డబ్బులకు వడ్డీతో పాటు అసలు కలిపి లక్షలొస్తాయని పెట్టుబడి పెట్టారు. అయితే కొందరు ఏజెంట్లు 2% కమిషన్ తీసుకుని రైతులు రోజువారీ కూలీల నుంచి కూడా డబ్బులు తీసుకెళ్లి ఆ సంస్థలో పెట్టుబడి కింద పెట్టేశారు. అయ్యా, నెల్లూరు జిల్లా కావలి ముస్నూరు ఎక్కడేదో సార్లు పెట్టారు సార్ ఆఫీస్ అని. కొంచెం డబ్బులు వస్తే కట్టుకోండి అమ్మా, నమ్మకంగా మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు. బాగలేని వాళ్ళు కూడా, ఇప్పుడు మా ఆయన బాగలేనివాడు సార్, కిడ్నీలు పోయినాయి, ఇంక డయాలిసిస్ పేషెంట్. నేను ఆడో పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి వస్తే ఆయనకి పెట్టుకుంటుందా, కొంచెం వస్తున్నాయి నాకు. అట్లా నమ్మిచ్చారు. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని దాని మీద బతకకుండ్రు. అట్లా నమ్మిచ్చేసి అటు చేసేస్తున్నారు సార్. మా సంఘం మొత్తం వేసేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దివ్యాంగుడు షేక్ మహబూబ్ సుభాన్ కొన్ని నెలల నుంచి కావలిలోని ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీలో కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. షేర్ మార్కెట్పై తనకున్న అనుభవంతో ట్రైనింగ్ సెంటర్ పేరుతో 50 మంది నిరుద్యోగులకు ఎరవేశాడు. షిఫ్ట్ల ప్రకారం 3 నెలల పాటు క్లాసులు చెప్పాడు. ఒక్కొక్కరి నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తూ వారితోనే వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. సీన్ కట్ చేస్తే గత ఏడాది ఆగస్టు 15న అనంతార్ద అసోసియేట్స్ పేరుతో భవనం నిర్మించి కార్యాలయం ప్రారంభించారు. 17 మంది సభ్యులను కూడా ఏర్పరచుకున్నారు. వీరిలో ఉద్యోగులు, పోలీసుల భార్యలు కూడా సభ్యులుగా ఉండడంతో, శుభానికి పోలీసులు సన్నిహితంగా ఉండడంతో పెట్టుబడులు పెడుతూ ఆయనకు పెద్దన్న పాత్ర పోషించారు. అదే శుభాన్ అతను షేర్ మార్కెట్ పెట్టాడు. మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసాడు. డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. మొత్తం 31 దాకా కట్టుకున్నాడు మా అబ్బాయి. అది విషయం. 30 అంటే ఇంట్రెస్ట్ అన్ని వచ్చి ఉంటుంది కదా, అది ఎంత మాకు తెలీదు. మొత్తం 31 లక్ష వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ ద్వారా. ఎవరు మా అబ్బాయి నేరుగా డైరెక్ట్గా ఈయనకే వేసి కట్టింది. డైరెక్ట్గా ఈయనకే కట్టావు. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 6 నుంచి 15,000 రూపాయల వరకు రిటర్న్స్ వస్తాయని నమ్మబలికాడు సుభాన్. ఇందులో అనేక మంది ఉద్యోగులు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించారు. దీంతో సుభాన్ కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నాడు. వాళ్లలో ఒకరిద్దరు రాజకీయ నాయకులున్నట్టు సమాచారం. అయితే ప్రజల నుంచి పెట్టుబడి పెట్టిస్తే 2% కమిషన్ ఇస్తామని అనడంతో అనేక మంది చేత పెట్టుబడి పెట్టించారు. ఇలా దాదాపు 80 కోట్లకి పైగా పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. సీన్ కట్ చేస్తే అంతా ఫ్రాడ్ అని తేలింది. ఇక ఫోన్ కి కూడా సుభాన్ అందుబాటులో రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధితులతో మాట్లాడారు. ఈ స్కామ్ పై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అయితే సుభాన్ వద్ద కొందరు పోలీసులు కూడా పెట్టుబడి పెట్టడంతో వారు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో విచారణ చేయించడంతో ఈ భాగోతం బయటపడింది. కాగా ప్రస్తుతం సుభాన్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల అదుపులో రహస్య విచారణ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి అందించాలని బాధితులు కోరుతున్నారు. మరి ఈ స్కామ్ ఎంత దూరం వెళ్తుంది, బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. ఇప్పుడు చిన్న చిన్న చీటీలు అని, చిన్న హిమ్ లాంటి మనీ సర్క్యులేషన్ కానీ, మనీ చైన్ టైపు కానీ ఇట్లా ఇటు కూడా కట్టించుకొని కొందరు గతంలో కూడా చాలా ప్రజల్ని ముంచేశారు. అందులో పాస్టర్లు, చాలా మంది పాస్టర్లు అయితే కొందరైతే ఆత్మహత్యలు కూడా చనిపోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో మన కావాలో ఇంకొక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఒకటి మన ముసునూరు మరిచెట్టి ప్రాంతంలో ప్రాబల్యం నడుస్తుందని తెలిసింది. దానివల్ల కూడా కొందరు చాలా మంది వాళ్ళు కడుతున్నారు.